రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తెలంగాణ తల్లి మరియు సీఎం రేవంత్ రెడ్డి చిత్రాలను కార్యాలయంలో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు చేసిన ప్రయత్నాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ సంఘటన జరిగింది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి తోపులాటకు దారితీసింది. పరస్పరం దాడులు జరగడంతో కొంతమంది గాయాల పాలయ్యారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో టౌన్ సీఐ కృష్ణ చేతికి తీవ్ర గాయమైంది. పోలీసులు ముదిరిన ఘర్షణను అదుపులోకి తేవడానికి ఇరు పార్టీల కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘర్షణ సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం డౌన్ డౌన్ అంటూ, కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేల ఫోటోలు ఉండకపోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం ఫోటోలు పెట్టాలని పట్టుబట్టడం ఈ ఘర్షణకు కారణమైంది. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.